హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అమ్మ చేసిన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వంటకం కాజు పన్నీర్ మసాలా. ఈ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దామా మరి? ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, సగం చెంచా సాజీరా, చిన్నవి 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 స్టార్ ఫ్లవర్స్, 4 ఇలాచీలు, 5 లవంగాలు, 10 కాజులు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇవి అర కేజీ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి. కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో సాజీరా, దాల్చిన చెక్క, 2 స్టార్ ఫ్లవర్స్, 4 ఇలాచీలు, 5 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మసాలాలన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని గిన్నెలో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు వేడెక్కిన తర్వాత కాజు యాడ్ చేసుకోవాలి. కాజు కొంచెం రెడ్ కలర్లో రావాలి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా తరిగేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకనిచ్చి ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు కొద్దిగా రెడ్ కలర్లోకి రావాలి. వచ్చిన తర్వాత టమాటా ఉడికిన పేస్ట్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కాజుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాజు కొద్దిగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి కాజుని. ఇప్పుడు ఈ టమాటా ముక్కలలో 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. 2 చెంచాల కారం వేసుకుందాం. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు వేగనిద్దాం. పన్నీర్ ముక్కలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేగేంత వరకు టమాటా ముక్కలని ప్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలి. ఈ ప్యాన్లో పన్నీర్ ముక్కల పైన కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. దాంట్లోకి కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ వేసుకొని దాంట్లో కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. టమాటా ముక్కలని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకొని పేస్ట్ని మొత్తం గిన్నెలోకి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా కలుపుతూ పేస్ట్ని అడుగు అంటకుండా మంచిగా కలుపుకోవాలి. చిక్కగా అనిపించినప్పుడు కొద్దిగా వాటర్ కావాల్సినప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. చిక్కగా అయిన పేస్ట్లోకి పన్నీర్ ముక్కలని యాడ్ చేసుకొని కొత్తిమీర తరుగుని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని నూనె ఇలా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మన వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ కర్రీని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. కర్రీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.